బ్రేకింగ్ న్యూస్ చూసిన విశాఖలో పుస్తకావిష్కరణ కార్యక్రమం ముగించుకొని ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ తిరిగి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇక కాసేపట్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిసి కీలక అంశాలపై ఆయన చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఇప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు కీలకమైన ప్రాజెక్టులపై ఆయన చర్చిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు అంశానికి సంబంధించి మనోహర్ లాల్ ఖట్టర్ తో చర్చిస్తారు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు కొత్త మెట్రో ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, నిర్మిస్తున్నారు. దాదాపుగా ఆ ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ ఉండే విధంగా ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ కి ఇది చాలా కీలకమైన ప్రాజెక్టు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కి ఎప్పుడు కూడా మెట్రోలు కానీ కన్వెంట్ గా ఉన్నట్టుకైతే ఢిల్లీ, బొంబాయి, అలాగే బెంగళూరు, చెన్నై మాదిరిగా కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ కి, అలాగే సిటీల్లోకి. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కి, అలాగే విశాఖపట్నం కి సిటీకి రెండింటికి కనెక్టివిటీ ఉండే విధంగా ఒక మెట్రో ప్రాజెక్ట్ ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ పై కూడా చర్చిస్తున్నారు. అలాగే విజయవాడలో ఒక ప్రాజెక్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి ఈ క్యాపిటల్ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ వరకు ఒక మెట్రో ప్రతిపాదన కూడా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి దాంతో పాటు ముఖ్యంగా అర్బన్ హౌసింగ్ భారీగా ఇళ్లను కేటాయింపులకు సంబంధించి కూడా చర్చిస్తున్నారు. పేదవాళ్ళకి ఇల్లు కావాలి, ఎక్కువ మందికి ఇల్లు కేటాయింపులు జరగాలి కాబట్టి ఆ కేటాయింపులకు సంబంధించి కేంద్రంతో చర్చించి భారీగా కేటాయింపులు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు విభజన చట్టంలో పేర్కొన్నటువంటి కొన్ని పెండింగ్ అంశాలపై కూడా చంద్రబాబు మనోహర్ లాల్ ఖట్టర్ తో చర్చిస్తున్నారు. ఈ సమావేశం తర్వాత చంద్రబాబు రిపబ్లిక్ టీవీ 5:30 గంటలకు రిపబ్లిక్ టీవీ కాన్క్లేవ్ లో ఆయన పాల్గొంటారు. మరి ఆ కాన్క్లేవ్ లో పాల్గొన్న తర్వాత ఆయన నైట్ కి స్టే చేసి రేపు కొంతమంది మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. మరికొంతమంది కేంద్ర మంత్రులు కలిసి చర్చిస్తారు. ఎందుకంటే బడ్జెట్ సెక్షన్ 2 10వ తారీఖు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2వ విడత ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని ప్రతిపాదనలు మరికొంతమంది కేంద్ర మంత్రులకు అందజేయడం ద్వారా భారీగా నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొందడానికి కోసం ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ కొనసాగుతుంది.